వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతన టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షురాలుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ నగరంలోని సంకల్బాగ్లో ఉన్న నివాసంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకుడు సోమిశెట్టి నవీన్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు ఇల్లూరి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్లను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అభినందించారు. జిల్లాలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన వారికి సూచించారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు నివాసంకు వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్లు, ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఇల్లూరి లక్ష్మయ్య తదితరులు అభినందించారు. నగరంలోని తన ఛాంబర్ లో అభయగిరి సిస్టర్స్ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను కలిసి కేక్ ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా వారికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్ లో ఉన్న తన కార్యాలయంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను హెచ్ఐవి మరియు లెప్రసీ బాధితుల పునరావాస కేంద్రం అభయగిరి సిస్టర్స్ కలిసి కేక్ ఇచ్చి సన్మానించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వారికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. గత 20 సంవత్సరాలుగా అభయగిరి సంస్థకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆర్థిక సహాయం అందిస్తున్న నేపథ్యంలో వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆయన సహాయ సహకారాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని చిన్మయ విద్యా మిషన్ లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నగరంలోని చిన్మయ విద్యా మిషన్ లో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ను అతిథులు పరిశీలించారు. విద్యార్థులు తాము ఏర్పాటు చేసిన ప్రాజెక్టులను అతిథులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా తదితరులు మాట్లాడుతూ విద్యార్థులలో దాగిన సృజనాత్మకతను వెలికితీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాల వైపు దృష్టి సారించి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరారు. తల్లిదండ్రులు విద్యార్థుల అభిరుచులను గుర్తించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చొరవతో పరిశ్రమలు వేగంగా ఏర్పాటవుతున్నాయని, నిరుద్యోగ యువతకు కర్నూలులోనే ఉపాధి అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. విద్యార్థులు సాంకేతిక విద్య వైపు దృష్టి సారిస్తే వీలైనంత త్వరగా ఉద్యోగాలు పొందేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శనలు చక్కగా ఉన్నాయని కొనియాడారు. మన యొక్క అవసరాలు చాలా పెరిగిపోయాయి. మీకు తెలుసో తెలియదు, మేము ఎంత షాపాలమైనా 6వ తరగతిలో సైకిల్ కొనాలంటే అప్పుడు సైకిల్ కాస్ట్ 200 300 ఉండేది. మా నాన్నగారు చెప్పారు, ఏం పని సైకిల్ ఏ పోయినా కూడా 2-3 కిలోమీటర్లు పోతావు కదా, అవసరం ఏముంది అన్నాను. అంటే నేను ఉన్నటువంటి ఇంటి నుంచి స్కూల్కి 2.5 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉండేది. అప్పట్లో 3 కిలోమీటర్లు నడుచుకొని పోయేవాడు, సైకిల్ పని ఏముందా అని అనేవాడు. సో అట్లాంటి రోజుల్లో మేము చూసాం. బట్ ఈ రోజుల్లో ఇంటి నుంచి స్ట్రీట్ ఎండ్లో ఉండేటువంటి స్టోర్స్ పోవాలంటే కూడా పిల్లలు పెద్దలు సైకిల్ కాదు, సైకిల్ పని బైకో లేకపోతే స్కూటర్ వేసుకొని పోయేటువంటి పరిస్థితి వచ్చింది. మనందరిలో కూడా యాక్టివ్నెస్ అనేది స్లగిష్నెస్ అంటే సోమర్తనం పెరిగిపోయింది. సోమర్తనం అనండి, లేకపోతే ఇన్యాక్టివ్నెస్ పెరిగిపోయింది. ఆ యాక్టివ్నెస్ రావాలి చెప్పానంటే ఒళ్ళు బాగుండాలి, మెదడు బాగుండాలి. మన స్కూల్లో మీరు చెప్పేటువంటిది
హై లెవెల్ హైటెక్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతుంది. ఎందుకంటే మీకు తెలుసు మన ఆర్థిక పరిస్థితి, మీరు ఇచ్చే ఫీజులు, మెయింటెనెన్స్ ఇవంతా కూడాను మీరు ఏమీ లాభం ఆశించకుండా మీరు మీకే పెట్టు, అవసరం ఉంటే మేము డబ్బులు పెట్టాలని మన చైర్మన్ వెంకటేష్ గారు చెప్తుంటారు. అదే ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోరా, ఏదైనా పెట్టాల్సిందే పెడతాము, 50 లక్షల కోట్ల రూపాయలు పెడతాము, డెవలప్ చేద్దామన్నట్టు. అన్న మన స్కూల్లో ఉండేటువంటి 300 చిల్లర పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు ఇచ్చేటువంటి దాని గురించి ఏమైతే ఇస్తున్నామో వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 రూపాయలు ఎక్కువ అడిగాము చెప్పంటే, ఫీజు రూపాయలు అడిగామంటే బాధపడిపోతున్నాము. ఆ లెవెల్ పిల్లలు ఉన్నారు. మనం ఫెసిలిటీస్ ఏమైతే ఉందో అరేంజ్ చేయగలం, కానీ మిగిలిన విషయాల్లో చేయాలి అంటే కష్టమవుతుంది. నాకు ఒక సబ్జెక్ట్, ఒక ప్రాజెక్ట్ గురించి చెప్తూనే ఇమీడియట్ గా కంపెనీ మీ గవర్నమెంట్ లో ఉండే సిఇఓ గారితో నాకు లైన్ కలిపి మాట్లాడించారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే అంత ఫాస్ట్ గా మన కర్నూలుకి ఇండస్ట్రీ రావాలని కపూర్తో ఉన్నారు. టీచర్స్ కి నా సజెషన్, టెక్నికల్ సంబంధంగా పిల్లల మీద శ్రద్ధ పెట్టినమ్మా, పేరెంట్స్ లో కూడా కాన్ఫిడెన్స్ పెంచండి. నాకు తెలిసి ఇక్కడ పేరెంట్స్ పెద్ద పెద్ద ఆశయాలతో ఉండరు. ఏదో చదువు ఉండాలి అనే మెంటాలిటీతో ఎక్కువ శాతం ఉంటారు. అలా కాకుండా పేరెంట్స్ మీటింగ్ లో కానీ లేదా ఇంకా మీకు అవకాశం వచ్చినప్పుడు నేను చెప్పిన విషయాలు వాళ్ళతో షేర్ చేసి ఖచ్చితంగా ఉద్యోగాలు దొరుకుతాయి. వీళ్ళ టైంకి 20,000 మినిమం ఉంటుంది వీళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళేటప్పటికి. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన ఒకే ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్నారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ల అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, నాగరాజు యాదవ్ను అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, మాజీ మంత్రి కెఈ ప్రభాకర్, టీడీపీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నూతన జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మను, అలాగే ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నాగరాజు యాదవ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఏర్పాటు అయిన తర్వాతే బీసీలకు చట్టసభల్లో స్థానం లభించిందని చెప్పారు. ఇందులో భాగంగానే జిల్లా నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బీసీలను నియమించడం మంచి పరిణామమని తెలిపారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన గుడిసె కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగరాజు యాదవ్ మాట్లాడుతూ తమకు ఈ అవకాశం కల్పించిన పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని తెలిపారు. తమను సన్మానించిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా కర్నూలు జిల్లా అంటేనే బీసీలకు గడ్డ అని చెప్పేసి మరోసారి నిరూపితమైనటువంటి రోజులు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మరియు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు యువనాయకుడైనటువంటి నారా లోకేష్ గారు ఈ కర్నూలు జిల్లా బీసీలకు మొట్టమొదటిసారిగా మహిళాధ్యక్షులను చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మహిళలు జిల్లా అధ్యక్షులు ఏం చేశారంటే మా బీసీల పక్షం, బీసీల యొక్క పక్షపాతం ఎంత మరియు మహిళా పక్షపాతం కూడా మరోసారి రుజువైంది. కావున అఖిలవారి ఆధ్వర్యంలో రేపు రాబోయే విడుదలపాటు ఎలక్షన్ లో ఘనంగా విజయం సాధిస్తామని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. అంతేగాక తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎస్పెషల్లీ మన కర్నూలు జిల్లాలో బీసీలు అత్యధిక జనాభా కలిగి ఉన్నారు. వీళ్ళని గుర్తించాలని చెప్పేసి ఎందుకంటే మీరు ఒకసారి ప్రత్యేకించి ఒక ఎంపీగా ఒక బీసీకి ఇచ్చారు. ఇప్పుడు జిల్లాకే
ప్రతిపక్షాలు కూడా మహిళలు చేశారంటే చాలా గర్వం ఉంది. ఒక పూర్వ సామాజిక వర్గం నుంచి ఒక ఎంపీగా మాకు ఇచ్చారు, ఒక వాల్మీకి సామాజిక వర్గం నుంచి మాకు ఎవరైనా గుడిసెక్షన్ ఇచ్చారంటే చాలా చాలా సంతోషంగా నాకు ఈరోజు. అలాగే మా సభ్యులు నారాయణ గారికి అందరికీ మీకు ఇద్దరికి టౌన్ లో తెలిసినటువంటి వ్యక్తి, సుపరిచితమైనటువంటి వ్యక్తి ఆయన టౌన్ ప్రెసిడెంట్ చేశారు. జిల్లాలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించేలా 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలు పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. మంత్రాలయ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంత్రాలయం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్న భోజనం రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ 10వ తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఆరా తీశారు. మొత్తం 918 మంది 10వ తరగతి విద్యార్థులు చదువుతుండగా 24 మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయినట్లు ఉపాధ్యాయులు కలెక్టర్కు వివరించారు. వలస వెళ్లిన 24 మంది విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించి వారు తప్పనిసరిగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత కోసం రూపొందించిన 100 రోజుల ప్రణాళిక అమలుపై కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. ప్రతిరోజు సబ్జెక్టు వారీగా పాఠ్యాంశాలను బోధిస్తున్నారా, రోజువారీ పరీక్షలు నిర్వహించి వాటి ఫలితాలను సాయంత్రంలోపు సంబంధిత పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారా అని కలెక్టర్ సవివరంగా పరిశీలించారు. విద్యార్థుల్లో అభ్యసన లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని దానికి అనుగుణంగా రోజువారీ క్రమశిక్షణతో సాధన చేయాలని కలెక్టర్ సూచించారు. కష్టపడి చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరమైన పోషక విలువలు కలిగిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతతో అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భోజన పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ రుచి చూసి పరిశీలించారు. రోజుకు ఎంతమంది విద్యార్థులకు భోజనం తయారు చేస్తున్నారని ప్రశ్నించగా సుమారు 1000 మంది విద్యార్థులకు ప్రతిరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అంతే పరిమాణంలో విద్యార్థులకు భోజనాన్ని అందించాలని తప్పనిసరిగా కలెక్టర్ స్పష్టం చేశారు. భోజనం తయారీ సమయంలో పరిశుభ్రత, నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. వంటశాలలు శుభ్రంగా ఉండాలని, వంట పాత్రలు శుభ్రపరచాలని, త్రాగునీరు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వంట సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చిరంజీవి, మంత్రాలయం నియోజకవర్గ మండల స్పెషల్ అధికారి డిపిఓ భాస్కర్, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, ఆదోని ఆర్డీఓ కార్యాలయం పరిపాలనా అధికారి వసుంధరాదేవి, మంత్రాలయం తహసీల్దార్ రామాదేవి, ఎంపీడీఓ నూర్ జహాన్, ఎంఈఓ రాగన్న, మోహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తక్షణమే నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను నిరసిస్తూ కర్నూలు నగరంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ దుర్గా వాహిని ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు మద్దిలేటి, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు మాలగి భానుప్రకాష్, ప్రతాపరెడ్డి, సందడి మహేష్, గోరంట్ల రమణ, సోమిశెట్టి వెంకట్రామయ్య, గూడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై ఇస్లామిక్ జిహాదీలు చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత జిహాదీ కార్యక్రమాలు పెరిగిపోతున్నాయని, హిందూ దేవాలయాలు, వ్యాపార కేంద్రాలు, మహిళలను, ప్రభుత్వ హిందూ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయటం సిగ్గుచేటు అన్నారు. దీనిపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ విభజన సమయంలో అక్కడ 30% ఉన్న హిందువులు ప్రస్తుతం
8% పరిమితమయ్యారని, బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసకు తక్షణమే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. హిందువుల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆక్రోశంతో, చాలా బాధతో మన సోదర హిందువును దాస్ గారిని బంగ్లాదేశ్లో అనువైన ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న ఒక వ్యాపారవేత్తను నిర్దాక్షిణ్యంగా కొట్టి చెట్టుకు కట్టేసి సజీవంగా దహనం చేసిన ఆ యొక్క బంగ్లాదేశ్ వాళ్ళ కార్యక్రమము, ఆ ఇస్లామిక్ సిద్ధాంతాన్ని మనం ఈరోజు తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మన చేతులతో ఇచ్చిన స్వాతంత్రాన్ని ఆ బంగ్లాదేశ్ కుక్కలు మర్చిపోయి స్వార్థంగా మనం చేసిన సహాయాన్ని కూడా గుర్తించక మన దేశాన్ని అప్రతిష్టపాలు చేసే విధంగా, హిందూ సమాజాన్ని ఇబ్బంది పెట్టే విధంగా రాను రాను ఇది ఎక్కువ యావత్ భారతదేశంలో జరగాల్సిన కుట్రలను విధంగా తయారు చేస్తున్నారని చెప్పేసి మనమంతా గ్రహించాలి. ఇప్పుడే భారతదేశం కానీ యావత్ ప్రపంచం కూడా దీన్ని ఖండించాలి. ఐక్యరాజ్య సమితి ఇంటర్ఫేర్ అయ్యి దీనికి వాళ్ళ కుటుంబానికి, మొత్తం బంగ్లాదేశ్లో ఉండే హిందూ సమాజానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బంగ్లాదేశ్లో దీపు దాస్ గారి యొక్క హత్య కేవలం బంగ్లాదేశ్కి సంబంధించిన హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్న ప్రతి హిందువుకు సంబంధించిన అంశం అది. కాబట్టి ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుకు జరిగిందని ఊరుకుంటే భారతదేశంతో పాటు ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా ఏదో ఒక రోజు ఇలాంటి సంఘటన జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి హిందువు తన ఆత్మరక్షణ కోసం తాను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ఈ దేశంలోని హిందూ యువకులు ఎవరైనా సరే తన ఆత్మరక్షణ కోసం కరసేవగాన్ని చేపడితే ఇక్కడున్న ఉగ్రవాదం ఏదైతే ఉందో, తీవ్రవాదం ఏదైతే ఉందో, ఇస్లామిక్ అల్లర్లు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా అనసటానికి ప్రభుత్వంతో పాటు బజరంగ దళ యువకులు అందరూ కూడా సిద్ధంగా ఉంటారనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ ఆకాంక్షించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని ఆమె దర్శించుకున్నారు. జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు మఠం మేనేజర్ ఎస్కే శ్రీనివాసరావు, సహాయ మేనేజర్ నరసింహస్వామి, ధార్మిక అధికారి శ్రీపతి చార్, మంత్రాలయం తహసీల్దార్ రమాదేవి, ఎంపీడీఓ నూర్జహాన్ తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శ్రీ ముందుగా గ్రామదేవత మాచాలమ్మను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మంగళహారతి ఇచ్చారు. అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని ఆమె దర్శించుకున్నారు. పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు పట్టుచీర, ఫల, మంత్రాక్షతలు రాఘవేంద్ర స్వామి మొమెంటో ఇచ్చి ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ వెంట ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు జనార్దన్ రావు, భీమన్న గౌడ్, వ్యవసాయ అధికారి తిరుమలారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. జిల్లాలోని వెనుకబడిన తరగతుల వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కోసిగి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ను ఆమె తనిఖీ చేశారు. జిల్లాలోని కోసిగి మండల కేంద్రంలోని వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సమీకృత బాలుర వసతి గృహ సముదాయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముందుగా పిల్లలతో మాట్లాడుతూ భోజనం ఏ విధంగా ఉంటోంది, మెనూ ప్రకారం రోజు ఏ భోజనం అందిస్తున్నారో తెలుసా అని పిల్లలను ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, చికెన్ తక్కువ పరిమాణంలో ఇస్తున్నారని, అరటిపండు ఇవ్వటం లేదని, ఆదివారం రోజు టిఫిన్ చాలా ఆలస్యంగా పెడతారని, బాత్రూంలు శుభ్రంగా ఉండవని, లైటు, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయవని, డార్మిటరీ డోర్లు, విండోలు ఊడిపోయే స్థితిలో ఉన్నాయని, వాచ్మెన్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థులు కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చారు. కలెక్టర్ డార్మిటరీని పరిశీలిస్తూ లైటు, ఫ్యాన్లు సరిగ్గా పనిచేయటం లేదని గమనించారు. అలాగే డార్మిటరీ డోర్లు, విండోలు ఊడిపోయే స్థితిలో ఉన్నట్లు, టాయిలెట్లు అశుభ్రంగా దుర్వాసన వస్తున్నట్లు గమనించి బీసీ సంక్షేమ శాఖ అధికారితో ఫోన్లో మాట్లాడి రేపు వచ్చి వాటిని వెరిఫై చేసి వారం రోజుల్లో మరమ్మతులు చేయించి తనకు ఫోటోలను పంపించాలని కలెక్టర్ బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వంటగదిని పరిశీలిస్తూ మెనూ ప్రకారం విద్యార్థులకు ఎందుకు భోజనం అందించడం లేదని, ఇదే స్థానంలో మీ పిల్లలు ఉంటే ఇదే విధంగా ఇస్తారా,
పిల్లలకి ఇచ్చే పాలలో నీటిని అధికంగా కలిపి ఇస్తారా? చికెన్ కొంచెమే పెట్టటం ఏంటని, అరటిపండు ఎందుకు ఇవ్వటం లేదని కలెక్టర్ వంట సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత వంట సిబ్బందిని వెంటనే మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. నిర్లక్ష్యానికి బాధ్యులైన వార్డెన్ గోపాల్ను రీప్లేస్ చేసి అతని మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని, పిల్లలతో దురుసుగా ప్రవర్తిస్తున్న వాచ్మెన్ రామయ్యను టెర్మినేట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పర్యవేక్షణలో విఫలమైన అసిస్టెంట్ బీసీ సంక్షేమ శాఖ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ మొబైల్ ఫోన్ ద్వారా బీసీ సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. వసతి గృహం వెనక వైపు డ్రైనేజీ వాటర్ నిల్వ ఉందని వెంటనే క్లీన్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జీపీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వసతి గృహాల నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని, విద్యార్థుల భద్రత, సంక్షేమం పట్ల అధికారులు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. లేని ఎడల సంబంధిత అధికారులు కఠినమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో డిపిఓ భాస్కర్, కోసిగి తహసీల్దార్ వేణుగోపాల స్వామి, ఎంపీడీఓ మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశంలో గొప్పతనం అని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని తన క్లినిక్ లో ఆదరణ డీకేర్ సెంటర్ చంద్ర మహిళలకు క్రిస్మస్ సందర్భంగా చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా పేద క్రైస్తవ మహిళలకు కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లోని జై గురుదత్త పాలీక్లినిక్లో ఆదరణ డే కేర్ సెంటర్కు చెందిన మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను జరుపుకుంటారని, భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని మతాలు, కులాల వారిని సమానంగా గౌరవించాలని కోరారు. ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే మత సామరస్యం ముఖ్యమన్నారు. మత సామరస్యం లేకపోతే అల్లర్లు, గొడవలు చేట్ చేసుకుని అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని స్వాతంత్రం తీసుకుని వచ్చిన పెద్దలు అదే తరహాలో రాజ్యాంగం రచించారన్నారు. వారి ఆశయాలను నెరవేరుస్తూ అందరూ కలిసిమెలిసి అన్ని పండుగలు జరుపుకోవాలని డాక్టర్ శంకర్ శర్మ సూచించారు. క్రిస్మస్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో మహిళలకు చీరలు పంపిణీ చేశామని అన్నారు. పేదరికం శాపం కాకూడదని, ఉన్నవారు లేనివారికి వారికి చేతనేంత సహాయం చేస్తే సమాజంలో అందరూ బాగుంటారని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. స్థానిక గురుదత్త పాలిక్లినిక్లో నిరుపేద క్రైస్తవులకు చీరల పంపిణీ కార్యక్రమం వృత్తభక్తిగా చేపట్టి వాళ్ళను క్రిస్మస్ పండగ సంతోషంతో జరుపుకోమని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ. అందులోనూ మన దేశంలో భిన్న కులాలు, భిన్న మతాలు ఉండే నాగరికత సంస్కారవంతమైన దేశం మనది. ఈ దేశానికి ప్రగతి సాధించాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా మత సామరస్యం అనేది ఆక్సిజన్ లాంటిది. మత సామరస్యం లేని ఏ దేశంలో అల్లర్లు, గొడవలు, హింస ప్రేరేపించబడుతుంది. కానీ మన దేశంలో మత సామరస్యము, లౌకిక రాజ్యం ఏర్పడాలని కాన్స్టిట్యూషన్లో పెట్టింది. సామ్యవాదము, లౌకిక సామ్రాజ్యం ఉండాలా, దేశం ఉండాలని కోరుకున్నారు. మన స్వాతంత్రం ఇచ్చిన పెద్దలు మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, నెహ్రూ గారు అందరూ. సో ఈరోజు ఈ నిరుపేద క్రిస్టియన్లు కూడా మాకేం లేదనే ఫీలింగ్ కాకుండా క్రిస్టమస్ గిఫ్ట్గా ఈ కొత్త చీరలు వాళ్ళు వాడుకోవాలని, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నిండాలని నేను కోరుకుంటున్నాను. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఓ వంశీధర్ అన్నారు. ఈ మేరకు వెంకయ్యపల్లి వద్ద ఉన్న రవీంద్ర గ్లోబల్ స్కూళ్ల పోటీల్లో ప్రతిభ కనపరిచిన చిన్నారులను ఆయన అభినందించారు. నగర శివార్లోని వెంకయ్యపల్లి వద్ద ఉన్న రవీంద్ర గ్లోబల్ హై స్కూల్లో తైక్వాండో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో
రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఓ వంశీధర్, ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన కరాటే ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రవీంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సిఓ వంశీధర్, ప్రిన్సిపల్ ముంతాజ్ బేగం మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు క్రీడల్లో మెరుగైన శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన చిన్నారులను అభినందించారు. ఓపెన్ టైక్వాండో ఛాంపియన్షిప్స్ పోటీల్లో రవీంద్ర గ్లోబల్ స్కూల్ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఆ పార్టిసిపేషన్లో చాలామంది మా విద్యార్థులందరూ దాదాపు 30 మంది పిల్లలు వివిధ కేటగిరీల్లో గోల్డ్ మెడల్స్ అలాగే సిల్వర్ మెడల్స్ కూడా సాధించడం జరిగింది. సో ఇక్కడ మన స్కూల్లో కేవలం విద్యనే కాదు, విద్యతో పాటు స్పోర్ట్స్లో కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో టైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్ ఏవైనా సరే ఖచ్చితంగా పిల్లలు నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఫిజికల్గా కూడా వాళ్ళు స్పోర్ట్స్ పరంగా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్తన్ అవుతారు. సో ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా ఎన్నో స్పోర్ట్స్ మనం ఇక్కడ ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా పథకాలు సాధించిన విద్యార్థులకు అందరికీ అండ్ మాస్టర్ అజయ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవి ఇవాళ సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం.